ప్లస్ మన ఛానల్ పేరు మోరాంజీ7 యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మనం తెలుగు టెట్కి సంబంధించి మనం కొన్ని బౌలైజిక ప్రశ్నలు నేర్చుకుంటున్నాము. సామెత అనేది పదం దేని నుండి వచ్చిందంటే సామ్యత. సున్నితమైన హాస్యం, వ్యంగ్యోక్తి, లోకానుభవసారం నింపుకున్న ప్రజాసూక్తం ఏంటంటే సామెత. ఇది కుటుంబ వ్యవస్థకు చెందిన సామెత. అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుడు. ఆడబిడ్డ అర్థమవుకు చెందిన సామెత. ఆడబిడ్డ అంటే స్త్రీ. ఒక ఇంటి కోడలు అంటే సామెత. నానుడి జనశ్రుతి శుద్ధులు అంటే సామెత. ఏ భాషలో అయినా సామెత సుభాషితం అనేది అంటారు. సంస్కృతం. సామెతలను సామాన్య జనాల అనుభవాల నుంచి కాలపు వీరభద్రుడు పలికెందరు. పండుగ అయినాక అల్లుడు వచ్చినట్లు అనేది తెలంగాణ. లింగం మెతుకులే మీసాలకు అనేది సామెత. జాతీయం అలాగే. జాతీయాలు వచ్చేసి మసిబూసి మారేడుకాయ చేయడం అంటే మోసం చేయడం. వ్యాపారులు మసిబూసి మారేడుకాయ చేస్తారంటారు. కాకి బలగం అంటే ఎక్కువ మంది బంధువర్గం కలిగి ఉండడం. అబ్బో ఏమన్నా వాళ్ళది కాకి బలగం అంటారు. మాట మంతి అంటే ముచ్చట్లు. ఆడవాళ్ళు కలిసి మాట మంతి మాట్లాడుకుంటారు. తిలోదకాలంటే ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడతారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారంలోనే తిలోదకాలు వదులుకుందని అనేది. ఏ ఎండ కాడ గొడుగు పట్టడం అంటే సందర్భానుసారం ప్రవర్తించారు. రాజకీయ నాయకులు ఏ ఎండ కాడ గొడుగు పడతారని అంటారు. ఉడుకు నెత్తురు అంటే సహజమైన జీవిత ఆదేశం. నేటి యువతకు నెత్తురు ఎక్కువ. రాళ్ళు విసరడం అంటే విమర్శించుట. ఏ పని చేసినా రాళ్ళు విసరడం దుర్మార్గుల నైజం. బంగారు బాట మంచి బాట అనేది తెలంగాణ ప్రభుత్వం యువత భవితకు బంగారు బాట వేస్తుంది. కట్టలు తెంచుకొని హద్దుదారి ప్రవర్తించడం. ఆత్మీయులను కోల్పోయినప్పుడు దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. కొంగు పసిడి అంటే అందుబాటులో ఉండే ఆదరణ. తిరుపతి వెంకన్న భక్తుల కొంగు పసిడి. ముసలి కన్నూరు అంటే కృత్రిమమైన దుఃఖం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాజకీయ నాయకులు ముసలి కన్నీరు కారుస్తుంటారు అనేది అంటారు. మేకవన్న పుల్లి అంటే మోసగారి గుణం. భారతదేశంలో శకుని మేకవన్న పుల్లి ఇలాంటి వాడంటారు. ముక్కు పచ్చలారంటే చిన్న వయసు ముక్కు పచ్చలారని బాలికలను నేరు అత్యాచారం చేస్తున్నారని అంటూ టీవీలో వస్తుంటుంది. అందేవేసిన చెయ్యి నైపుణ్యం కలిగి ఉండుట. రామానుజన్ గణిత శాస్త్రంలో అందేవేసిన చెయ్యి. ఇల్లు గుల్ల చెయ్యి అనేది మొత్తం దోసుకోను. కళ్ళు తాగారు ఇల్లు గుల్ల చేసుకుంటారు. కంకణం కట్టుకొని దీక్షతో పని చేయమంటే వైఎస్ జగన్ రెడ్డి సీఎం అవ్వాలని కంకణం కట్టుకున్నారు 2019లో. కంట్లో ఒత్తులేసుకొని ఎదురుచూపు. భార్య భర్త కోసం కంట్లో ఒత్తులేసుకొని చూస్తున్నది. కడుపులో చల్లగా కదలకుండా సుఖం కష్టపడకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తే కడుపులో చల్ల కదలకుండా బతకవచ్చును. కత్తి నూరుట పగ పెంచుకున్నట్టు అనేది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు కథలు నూరుకుంటారు. కాలికి బుద్ధి చెప్పు అనేది వెనుదిరుగు. ఖడ్గతిక్కన యుద్ధంలో కాలికి బుద్ధి చెప్పాడు. కొట్టిన పిండి అనేది సూపర్ పని సౌలభ్యం గురించి. నాకు విశాఖపట్నం కొట్టిన పిండి. చేతి ఎముకలేడు అనేది దానశీలి. కర్ణుడు చేతికి ఎముకలేనివాడు. కుండలు బద్దలు కొట్టినట్టు అంటూ నిక్కచ్చిగా ముఖంపై చెప్పడం. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బంది. అరచేతిలో వేకుడు అంటే కొందరు అరచేతిలో వేకుడు చెప్తారు. మాయ చేయడం అనేది. ఉడుము పట్టు అంటే గట్టి పట్టు. ఏమైనా సాధించాలంటే ఉడుము పట్టు పట్టాల్సిందే. కుర్తిలో పడ్డ ఇబ్బంది పడడం. ఈ మధ్య ఒక పాటలో మరొకరు పొత్తు పెట్టుకొని కుర్తిలో పడ్డ ఏలికలాగా సామెతల అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు మోరాంజీ7. సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.